మహారాష్ట్ర జై హింద్, జై కేటీఆర్. ధన్యవాదాలు కేశవన్న. ఇప్పుడు మనందరి గుండెల్లో కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, మనందరి ఆశాకిరణం, భవిష్యత్ నాయకుడు, మనందరి నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ వెనకాల నుండి సౌండ్ రావట్లేదు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇంతేనా గద్వాల దమ్మంతా ఇంతేనా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు పక్కనే ఉన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు, వారి గెలుపులో తన సొంత తమ్ముడిని గెలిపించడానికి ఎంతైతే తపన పడతారో అంత తపన పడి గెలిపించిన అన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ చెల్లా వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదవి తీసుకునే అవకాశం ఉండగా కూడా మన కోసం మన కష్టంలో మనందరితో నడిచి వచ్చిన, మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుండి పోటీ చేసి ఆ రోజున్న పరిస్థితుల్లో కొంత తేడాతో ఓడిపోయినా ఎల్లవేళలా ప్రజల కష్టాల్లో ఉంటున్న గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నగారు, గౌరవ నారాయణపేట జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పక్కనే ఉన్న దేవరకద్ర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్న ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మరి ముందుగా తమ్ముడు ఒకసారి అందరు చూడాలి. మొన్ననే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మన నాయకులందరూ గట్టిగా పట్టుబట్టి గెలిపించిన మన ఎమ్మెల్సీ సోదరుడు నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు ముందుగా పెద్దలు అన్నగారు అంజయ్య యాదవ్ గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముందుగా జయపాల్ యాదవ్ అన్న గారు, గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, ముందుగురా పాడి కౌశిక్ రెడ్డి గారు. మీరంతా హుజూరాబాద్ వల్ల గద్వాల వల్ల. అట్లాగే వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు సోదరుడు ఇమ్తియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే సోదరి రజనీ సాయి చంద్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మా తమ్ముడు విజయ్ కుమార్ గారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరొక తమ్ముడు, అద్భుతంగా తన నాలెడ్జ్ తో ఉత్సాహంతో మరి కేసీఆర్ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, అట్లాగే మా సోదరుడు మరి కష్టకాలంలో కూడా గద్వాలలో పార్టీని ముందుకు తీసుకొని పోతున్న గట్టు జెడ్పీటీసీ సోదరుడు అన్న బాసు హనుమంత్ నాయుడు గారు. నేను ఆయన అడిగిన, నీ ఇంటి పేరు బాసా లేకపోతే నీ పాటికి నువ్వు పెట్టుకున్నావు అంటే లేదన్నా నా పేరే బాసు హనుమంత్ నాయుడు అన్నారు. అట్లాగే సోదరి శ్యామల గారు మాజీ జెడ్పీటీసీ గారు, అన్న నాగర్తోటి వెంకటరాములు గారు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమైన పెళ్లి కొడుకు ముందుకు రాన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు, వారితో ఈ రోజు పార్టీలో చేరుతున్న దరూర్ మాజీ జెడ్పీటీసీ సోదరి శ్రీమతి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎక్కడ పోయిందా ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి. అగో పద్మ గారు, ఇగో వెంకటేశ్వర రెడ్డి గారు. అట్లాగే ఈ రోజు పార్టీలో చేరుతున్న 10 మంది కౌన్సిలర్లు శ్రీమతి జయమ్మ కోటేష్ గారు, శ్రీమతి శ్వేత రంజిత్ గారు, అరుణా జనార్దన్ రెడ్డి గారు, మాణిక్యమ్మ రామచంద్రుడు గారు, శ్రీమతి కోరి లక్ష్మి గారు, శ్రీ మహేష్ కుమార్ గారు, జమాన్ సింగ్ గారు, అదేవిధంగా గిరిజ గారు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ గారు, అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో పాటు పార్టీలో చేరుతున్న 32 మంది తాజా మాజీ సర్పంచులు, 30 మంది మాజీ ఎంపీటీ